అమ్మ ఇంకేం సమస్యలు ఉన్నాం ఇక్కడ? అంటే ఇక్కడ ఏం సమస్యలు అనేది ఏమి ఉన్నాయి సార్, చాలానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మాకు ఫస్ట్ ఉన్న వాళ్ళు ధమ్కిలు ఇవ్వడము, ఇల్లు కట్టుకున్నా కూడా చిన్నది ఏది మామూలుగా ఒక రేకు పట్టాలు వచ్చినాక అన్ని రకాల అధికారులు ఉన్నాయి కదా మీకు. ఉన్నా కూడా సార్ మామూలు పెట్టే తిప్పలు పెడతానే ఉంటారు. ఎందుకంటే మేము చిన్నది ఒక రేకు పెట్టుకున్న చాలు ఫోన్ చేయడము, ఎంఆర్ వాళ్ళు రావడము, ఆ చిన్న రేకు పెట్టినా కూడా కూలగొట్టి వచ్చిన మీకు దగ్గర పట్టాలు ఉన్నాయి కదా, ఎంఆర్ కూడా పట్టించుకోరు. మాకు వచ్చిందమ్మా కంప్లైంట్, మా పని మేము చేసుకొని వెళ్ళాలి. అప్పుడు మేమేం చేయలేం కదా సార్, మేము పేదవాళ్ళం. మీరు వచ్చి ఆడొచ్చి మాట్లాడుకోండి, వీళ్ళ దగ్గర మాట్లాడుకొని మాకు సంబంధం లేదని వాళ్ళు కూలగొట్టే వెళ్ళిపోతారు. మేము వీళ్ళ బతుకులాడే ఆల చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయినాం. ఏంటంటే మాకు ఇప్పుడు కొంచెం సార్ వచ్చింది, మాకు కొంచెం మంచిగా జరుగుతుంది. అయినా కూడా ఇప్పటికి కూడా చేస్తూనే ఉంటారు, ఫోన్లు చేయడము, ఏవో వస్తూనే ఉంటారు, ధమ్కిలు ఇవ్వడము. ఇక పేరు చెప్తే అది చాలా ఇబ్బంది సార్. ఆల్రెడీ అట్లా జరిగినాయి కూడా, నైట్ వచ్చి ఆ ఇండ్లు కూలగొట్టడము, రాళ్ళెత్తేయడం ఇవన్నీ జరిగినాయి మాకు. అందుకనే మేము ఇంటికి పైసలు వేసుకొని సీసీ కెమెరాలు పెట్టుకున్నాం. మేము ఏర్పాటు చేసుకున్నాం. అంటే కొంతమంది ఉన్నారు సార్ అట్లా మాకు ధమ్కిలు ఇవ్వడము, రోడ్ పట్టు పోతుంటే మీ సంగతి చూస్తాం, మాకు ఏడ దొరకరా మీరు ఇట్లా. మీరు చేసే పని ఏందమ్మా? నేను సఫాయి పని బండ కొట్టే వాళ్ళం, ఇప్పుడు అయిపోయింది. నేను హాస్పిటల్లో సఫాయి పని మీరు వాళ్ళకి ఏ రకంగా పోటీ కాదు. ఇప్పుడు వచ్చేదల్లా ఈ భూములు జాగాలన్నీ తీసుకోవాలని, అది తీసుకోవాలని. గతంలో ఉన్నటువంటి అధికారులకు ఎమ్మెల్యేలకు ఎవరు కంప్లైంట్ చేయలేదు? మేము అంటే మాకు వచ్చే ప్రతి ఏ ఎమ్మెల్యే కూడా మాకు ఇక్కడ రాలేదు సార్. ఎందుకంటే ఇక్కడ దాకా వాళ్ళని రానివ్వలేదు. ముందు స్టార్టింగ్లో బండపల్లి చంద్రమ్మ అక్కడ వరకు వచ్చేది. అక్కడ వరకు వస్తే ఆయన అనుచరులతోనే ఆమెను ఎలగొట్టేశారు. ఇప్పుడు ఆమె చనిపోయింది కానీ ఆమె అనుచరులతోనే ఎలగొట్టేశారు. అప్పుడు అంటే ఇప్పటిదాకా మాకు ఒక ఎమ్మెల్యే ఎవరు కూడా రాలేదు మాకు. స్టార్టింగ్లో మన కాంగ్రెస్ ఓడిపోయే ముందట ఆయన పేరేం పేరు, జనార్దన్ రెడ్డి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి వచ్చాడు, కానీ ఆయన ఓడిపోయినా కూడా మళ్ళీ అప్పటిదాకా కూడా పట్టించుకోలేదు. మాకు చాలా వరకు వచ్చింది. మాకు పాత ఉన్న లీడర్ దగ్గరికి వెళ్ళినాము, చెప్పుకున్నాం, ఆయన కూడా ఆయన పట్టించుకునేందుకు మేము సపరేట్ అయిపోయినాం సార్. ఆయన వదిలేసినాము. లీడర్ అంటే ఒక్క లీడరా లేకపోతే చాలా మంది ఉన్నారా? డబ్బులు అడుగుతారా? ఏమన్నా డిమాండ్ చేస్తున్నారు సార్. ఆల్రెడీ డిమాండ్ చేస్తారు, డబ్బులు కాలేదని. చిన్న పని చేసుకున్నాం డబ్బులు, పని ఏది చేసినా డబ్బులే కావాలంటారు. కాబట్టి మాకు మేము పేదవాళ్ళ మేడికెళ్ళి తెచ్చిస్తాం సార్. మేము చేసుకుంటూనే వెళ్తుంది మాకు. అలాంటప్పుడు మేము మేడికెళ్ళి తెచ్చిస్తాము. ఇక గిట్ల ఉండే మా ఇంట్లో ఈ పరిస్థితి మాది.